హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకునే సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. పొడి పొడిలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాని కొరకైతే ముందు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ వరకు సేమియా అయితే తీసుకుంటున్నాను. మీరు ఆయిల్ బదులు నెయ్యిలో కూడా సేమియా అనేది మనం వేయించుకోవచ్చు. ఇలా సేమియా అన్నది మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే మనకు సేమియా అన్నది బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ సేమియా అంతా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే పల్లీలు వేసుకొని పల్లీలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర బీన్స్ అనేవి ఉన్నా కూడా మనం బీన్స్, క్యాప్సికమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో వాటర్ అయితే తీసుకోవాలి. ఎక్కువైతే యాడ్ చేసుకోవద్దు. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని వాటర్ అనేది బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియాని కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకు 5 మినిట్స్ తర్వాత సేమియా అనేది ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మరొకసారి కలుపుకొని సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే మనకు ఎంతో టేస్ట్గా ఉండే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇలా పిల్లలకు మార్నింగ్ టైంలో అయినా లంచ్ టైంలో అయినా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.